కోదండరామరెడ్డి సారు ఫిబ్రవరి చివరి వారంలో తెలంగాణ నిరుద్యోగుల తరఫున వచ్చి మాట్లాడతామని చెప్పిండు. ఈరోజు కోదండరామరెడ్డి సార్ దగ్గరికి వెళ్లి, సార్ ఇప్పటికీ తెలంగాణలో 14 మంది నిరుద్యోగులు చనిపోవడం జరిగింది, మీరెప్పుడొచ్చి మాట్లాడతారు? రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారు తెలంగాణ గడ్డ మీదకి వచ్చి ఎలక్షన్ సమయంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అయితేంది, యూత్ డిక్లరేషన్లు అయితేంది, వాటిని నమ్మినటువంటి యువత ఓట్లేసి తెలంగాణలో కాంగ్రెస్ ను గెలిపించింది. మరి గెలుపులో నిరుద్యోగుల పాత్ర ఉంది. ఈ పాత్రను మమేకం చేయడానికి మీరు నిరుద్యోగుల దగ్గరకు వచ్చిర్రు. ఇకనైనా మీరు రాండి. ప్రభుత్వం వచ్చిన 2 నెలల్లోనో 3 నెలల్లోనో మేము మీ దగ్గరికి రాలేదు. 2.5 సంవత్సరాలు అయిపోయింది ఈ ప్రభుత్వం గద్దెనెక్కి. కర్ణాటకలో చూస్తున్నాము, కాంగ్రెస్ పెట్టిన కష్టాలను భరించలేక నిన్న లక్షలాది మంది రోడ్డు మీదకి దర్బాడులో వచ్చేసి ధర్నాలు చేసిర్రు. అక్కడ 4 సార్లు గ్రూప్ 1 పేపర్ లీక్ అయింది. ఇక్కడ అదే జరిగింది. జీవో 29 తీసుకొచ్చిర్రు, ఈ ఆగం చేసిర్రు. ఇప్పుడు వీళ్ళు ఎలాంటి నోటిఫికేషన్లు ఇవ్వడం లేదు. నిండు అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి గారుండి మేము ఎక్కడా గానీ నిరుద్యోగ భృతిని ప్రకటించినమని చెప్పలేదు అని చెప్పిర్రు. 2 లక్షల ఉద్యోగాల గురించి శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ మేము ఎక్కడ 2 లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడలేదని చెప్పిర్రు. ఇప్పుడు నిరుద్యోగులు చాలా నైరాశ్యంలో ఉన్నారు. ఉద్యోగాలు రావట్లేవని చనిపోతున్నారు. రిక్రూట్మెంట్లలో పారదర్శకత లేవు. ఏ రిక్రూట్మెంట్ తీసుకున్నా దొంగ సర్టిఫికెట్లు పెడుతున్నారు. వాటి గురించి ఎన్నిసార్లు రిప్రజెంటేషన్లు ఇచ్చినా పట్టించుకోవట్లేరు సార్ అని గతంలో చెప్పినాం. ఫిబ్రవరి వరకు నేను ఆలోచించుకుంటా, ఈ ప్రభుత్వంతో చర్చలు జరుపుతా అని చెప్పిండు. ఈ రోజు పోయి అడిగితే ఆయన ఏమంటాడు? కోదండరామరెడ్డి సారు, నేను అక్కడ మాట్లాడుతున్నా, మీరు ఆగండి, నేను సంప్రదింపులు చేస్తున్నట్టు. సంప్రదింపులు కాదు సార్, ఇంకా మీరు జనాలను చంపుతారా, పాడలు మోస్తారా, మీరు బయటికి రావాలని అడిగితే మీరు మాట్లాడుతందుకు, గట్టిగా మాట్లాడుతందుకు ఇక్కడికి రాకరంటారు. కోదండరామరెడ్డి సార్ ఇంటి దగ్గర మనం గట్టిగా ఎందుకు మాట్లాడతాం? అడిగినాం సార్, ఈ ముచ్చట్లన్నీ చెప్తున్నారు మీరు. ఆయన ఏం ముచ్చట చెప్తున్నాడంటే, మీరు నోటిఫికేషన్ల గురించి అడుగుతున్నారు. ఈ ప్రభుత్వాన్ని నోటిఫికేషన్లు ఎందుకు ఇవ్వాలని అడగండి. నోటిఫికేషన్లు ఇవ్వకపోతే ఏం జరుగుతుందో చెప్పండి. నోటిఫికేషన్లు ఇవ్వడానికి ఉన్న వెసులుబాటు గురించి చెప్పండి అని చెప్పిండు. వీటన్నిటిని గురించి నీ ఆఫీస్కి వచ్చి 2-3 గంటలు మాట్లాడి 2-3 సార్లు కలిసినటువంటి మాట వాస్తవం కాదా? ఇంకా ఎన్నిసార్లు చెప్పాలి ఈ ప్రభుత్వానికి అని అడిగినాం. అడిగితే నిలదీస్తే, మీరు ఇట్లా అడిగేది ఉంటే, కొట్లాడ పెట్టుకునేది ఉంటే నా ఇంటికి రాకనంటాడు. నీ ఇంటికి కొట్లాడడానికి వస్తున్నావా, నీ ఇంట్లో గొడవ పెట్టుకోవడానికి వస్తున్నావా అని అడిగినాం. మా ఆవేదన చెప్పడానికి వచ్చినాం. 14 మంది చనిపోతే నువ్వు ఎక్కడగాని ఒక సంఘీభావం తెలపలేదు, ఎక్కడగాని ఒక మాట పలకలేదు. అయ్యో నిరుద్యోగులారా చనిపోకరి, నేను మీకు అండగా ఉన్నా, నేను బయటికి వస్తా అని చెప్పలేదు. ఇదే కోదండరామరెడ్డి సారు మొన్న కాంగ్రెస్ పార్టీ యొక్క మీటింగ్కి వెళ్ళిండు. ఆ మీటింగ్కి వెళ్ళి అక్కడ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు పెట్టుకున్న మీటింగ్ కు మీరెందుకు పోయారంటే, కాంగ్రెస్ వాళ్ళకు ఉద్యమ పాఠాలు చెప్పడానికి పోయినాం అంటున్నారు. అయ్యా, కాంగ్రెస్ వాళ్ళు లేస్తే మేమే తెలంగాణను తెచ్చినాం, మా అమ్మ సోనియమ్మ ఇచ్చింది అంటున్నారు. మరి అలాంటి వాళ్ళకు నువ్వు ఉద్యమ పాఠాలు చెప్తున్నావు అంటే, వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదా? లేకుంటే నీ పార్టీని వాళ్ళలో ఒక పాలల్లో నీళ్లు కలిపినావా? ఎవరికి తెలియకుండా నువ్వు సర్పంచ్ ఎన్నికలలో పోటీ చేయకపోతివి, మున్సిపాలిటీలలో పోటీ చేయకపోతివి, ఏం చేయకపోతివి, మళ్ళీ వాళ్ళు పెట్టుకున్నటువంటి మీటింగ్ కు పోతుంటివి, నిరుద్యోగుల పక్షాన్ని అడగకపోతివి. మరి కాంగ్రెస్ అని చెప్పు, లేకుంటే తెలంగాణ ప్రజాసమితి అని చెప్పు అని అడిగినాం. అడిగితే ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు, ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మీరు వినండి. ఇది కోదండరామ్ సార్ మాట్లాడినటువంటిది. ఎంత బాధాకరమైనటువంటి అంశం. అది తెలియకుండానే వీళ్ళు పెట్టారు సార్. ఎన్నిసార్లు మీరు ఇక్కడికి అరవడానికి ఏమన్నా సార్? మరి ఎందుకు వచ్చారు సార్? మాట్లాడాలి, మాట్లాడే పద్ధతి ఉండాలి సార్. ఆయన ఎందుకు వచ్చి సార్? మరి మమ్మల్ని అడిగించారు సార్. మరి ఆయన తెలియదా సార్? మరి ఓట్లు అడిగించేటప్పుడు అందరికి చెప్పిన దానికి మీరు ఎన్నిసార్లు సార్? నా దగ్గర కాకుండా నిరుద్యోగం దగ్గర సార్ మీరు
ఇది కోదండరామ్ సార్ అంటున్నారు. మీరు సీఎం దగ్గరికి పోయి ఆడ మీకు మాట్లాడుతందుకు పోతందుకు చేతగాని అంటున్నారు. చేతగానంలో మేమా నువ్వు ఇన్ని రోజులు మరి ఏం గడ్డి పీకినావు? నీకు చేతనైపోతున్నావు కదా సీఎం దగ్గరికి. వాళ్ళు మా దగ్గరకు వస్తున్నారా? మరి ఆ రోజు అడిగినావు నువ్వు? ఎక్కడికి వచ్చిండు? అశోక్ నగర్కి వచ్చిండు. అశోక్ నగర్కి వచ్చి ఒక ప్రైవేట్ ప్రాపర్టీని ఓపెన్ చేస్తానికి వచ్చిన రోజు, ఒక బిల్డింగ్ ని ఓపెన్ చేస్తానికి వచ్చిన రోజు మేము అడిగినాం. రాణిస్తున్నాడా సీఎం? నువ్వు ఆయన చట్టపట్టాలు వేసుకొని తిరుగుతున్నావు కదా, మరి నువ్వు అడగొచ్చు కదా. నేను ఎందుకు అడుగుతాను? నువ్వు రాజకీయ పార్టీని ఎందుకు పెట్టినావు? నన్ను అడక్కరు అంటున్నారు. నువ్వు ఎందుకు రాజకీయ పార్టీ పెట్టినావు? ఆ రోజు ఎందుకు ఓట్లు అడిగినావు? నేను అడగలేదంటున్నావు. ఎవరిని అడిగినావు నువ్వు? మరి ఆ రోజు ఎందుకు నిరుద్యోగుల దగ్గరికి తిరిగినావు? ఆ రోజు మమ్మల్ని ఎందుకు కాళ్ళు మొక్కమని అడిగినావు? నిరుద్యోగుల తల్లిదండ్రులను కాళ్ళు మొక్కండి అని ఎందుకు అడిగిచ్చినావు? ఎందుకు బస్సు యాత్ర జెండా ఊపిచ్చినావు? ఇలా మాకు చేత కదా ముఖ్యమంత్రి దగ్గరికి పోతందుకు. మరి నీకు చేతనై నేను రోజు అడుగుతున్నాని ఎందుకు అడగండి? ఏం చేసినావు అని అడుగుతున్నావు. మేము అడుగుతుంటేనే కదా మమ్మల్ని ఎక్కడికక్కడికి నిర్బంధించి మా మీద కేసులు పెట్టింది. ఈ రోజు కూడా నీ రియాజ్ అనేటోడు నా మీద కేసు పెట్టిండు. ఆ కేసు పెడితేనే ఈ రోజు కేసుకు నీ ఇంటికాడికి వచ్చేసరికి, నీ ఇంటికాడికి వచ్చి నిరుద్యోగులు ఇంతమంది చనిపోతున్నారు, ఏంది ఈయన ఎందుకు రావట్లేదు అని పోయి మాట్లాడితేనే ఇలా కేసు కాడ కూడా లేట్ అయింది. ఇగో ఇది వాళ్ళ కాడ పోతుంది. మాకు చేత కాదా? మీకు చేత కాక గత ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి, నువ్వు కోరుకున్నటువంటి ప్రభుత్వం రావడానికి మీకు చేత కాకపోతే ఆ రోజు నిరుద్యోగులుగా మేము కొట్లాడినాం. ఈ రోజు మా కష్టాల మీద వచ్చినటువంటి ప్రభుత్వంలో వాళ్ళు కులుకుతున్నారు. వాళ్ళతో పాటు నువ్వు చట్టపట్టాలు వేసుకొని నువ్వు కులుకుతున్నావు. వాళ్ళ దాంట్లో ఏది పక్కన రూమ్ వాడు మందు తాగుతుంటే పోయి పక్కన గ్లాస్ పట్టుకొని మామని కూర్చుంటే వాడు గ్లాసుల కింద మందు పోతాడు, ఒక ముక్కిస్తాడు అన్నట్టు నువ్వు ఇవాళ ఒక పార్టీ నడుపుకుంటూ వన్ మీటింగ్ లో పోతావు. ఆ మీటింగ్ లో పోతే ఏదో ఒక పదవి ఇస్తాడని. ఇది పెళ్లి చేసుకుంటే సంసారం భార్యతో చేస్తారు, పక్క నుంచి ఆమెతో కాదు చేసేది. పార్టీ పెట్టుకుంటే పార్టీ నడపాలి. నువ్వు పార్టీ నీ పార్టీ దగ్గర నడుపుకో. నీకు ఒక స్టాండ్ ఉంది కదా. మరి అలా మా గురించి ఎందుకు అడగట్లా? నిరుద్యోగుల తరపున నువ్వు ఎందుకు ప్రశ్నించావు? నీ ఒక పార్టీ తరపున ఎందుకు నువ్వు బయట కొట్లాడావు? ఆ రోజు ఎందుకు కొట్లాడినావు? ఆ రోజు తెలంగాణ జనసమితిని ఎందుకు కొట్లాడినావు? ఆ రోజు ఎమ్మెల్సీకి ఎందుకు పోటీ చేసినావు? ఈ రోజు ఎందుకు పోటీ చేయట్లేవు? ఎవరి మెప్పు కొరకు పోటీ చేయట్లేవు, ఎవరు బాగు కొరకు పోటీ చేయట్లేవు, ఏ పార్టీని మెరుగుపరుద్దామని చేస్తున్నావు? ఇవన్నీ మరి ప్రశ్నించుకో, సంధించుకో. మేము నిలదీస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని. నిరుద్యోగులారు ఎవరు చనిపోవద్దు. కోదండరామ్ సార్ లాంటి బోకర్లను, జోకర్లను, తెలంగాణ గడ్డలు ఉన్న వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొద్దాం. మనం ఎవరి పక్షాన కాదు, ఎవరి కాదు. ఈ ప్రభుత్వం ఎడ్డ చేసిందో గత ప్రభుత్వం చేసే గద్దె దింపినాం. ఇలా ఆలు ఈలంగా తప్పెవరు చేశాడు? వచ్చే ఎన్నికలలో మనం ఒక శక్తిగా ఉండి నిరుద్యోగులను ఎవరి పోయినా సమాధానం కరెక్ట్ చెప్పాలి. ఒక కమిటీ ఉండాలి, వాళ్ళ దగ్గర పోవాలి. ఇళ్ళకి పోతే గిట్టనే మాట్లాడతారు. ఇవాళ అధికారం లేనప్పుడు ఒక తీరుకుంటారు, అధికారం వచ్చినాక ఎవరైనా ఒక తీరుగానే ఉంటారు రాజకీయ నాయకులు. కాబట్టి ఒక మానవతా దృక్పథంతో ప్రవర్తించాలి. తెలంగాణను ఒక సుభిక్షం చేయాలి. నిధుల నియామకాల మీద వచ్చిన తెలంగాణలో నియామకాల గురించి ఎవరు మాట్లాడట్లే. మరి నువ్వు కాంగ్రెస్ వాళ్ళకు ఉద్యమ పాఠాలలో గాంధీ భవన్ లో ఏం చెప్పినావు? నువ్వు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకో. కోదండరామ్ రెడ్డి సార్ మేము ఎవరికి భయపడట్లేమో, భయపడి నువ్వు అడగట్లేవు. నువ్వు వాళ్ళకు భయపడి వాళ్ళని అడగట్లే. అడిగితే ఏదో ఒకటి బయటికి రావాలి. నువ్వు కనుక బయటికి రాలేదనుకో, బాజాబ్తో నీ ఇంటిని ముట్టడించి నిన్ను బయటికి గుంజుకొచ్చే బాధ్యత మాది.